ఆదిపరాశక్తి జగన్మాత త్రిశక్తి స్వరూపిణి శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణైనటువంటి జగన్మాత లలితాపరాభట్టారిక పాదారవిందాలకి శిరస్సు వంచి నమస్కరిస్తూ భారతీయ విద్యా భవన్స్ మరియు శ్రీ ఆనంద గ్రూప్స్ సంస్థల యొక్క సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నటువంటి మా కాశీ విశ్వనాథరాజు గారి యొక్క నేతృత్వంలో సాగుతూ ఉన్నటువంటి అనేక అతిరథ మహారథులందరూ విచ్చేసి సుఖాసీనులై ఉన్నటువంటి ఈ సభామండపమునందు ముందుగా అందరికీ ఆ జగన్మాత ఆశీస్సులతో నూతన సంవత్సర ఉగాది పరాభవనామ సంవత్సర శుభాశీస్సులు అందరికీ కలగాలని జగన్మాతని అమ్మవారిని ప్రార్థన చేస్తూ ముందుగా సంవత్సరాది అనేటువంటిది మన వైదిక సాంప్రదాయంలో ఉన్న పండుగలు అన్నిటికీ ప్రథమమైన ప్రారంభమైన పండుగ. ఎందుకంటే అసలు సంవత్సరమే చైత్రశుద్ధ పాడ్యమితో ప్రారంభమవుతూ ఉంటే కాబట్టి ఆ చైత్రశుద్ధ పాడ్యమే ఒక ప్రారంభమైన పండుగగా మనం చేసుకుంటున్నాం. ఇది తెలుగు సంవత్సర ఉగాది అని మనం పిలుస్తాం. కానీ సంస్కృతంలో పురాణాలలో దీనికి యుగాది అనేటువంటి నామధేయం కూడా ఉంది. అంటే సంవత్సరం ప్రారంభం మాత్రమే కాదు, మనకి కాల గణితానికి విస్తారంగా మనకి రోజులు, పక్షములు, మాసములు, సంవత్సరములు ఇలా తీసుకుంటూ వెళితే ఇంకా మూలాల్లోకి వెళితే యుగాలు అనేటువంటి కాల ప్రకరణం కూడా ఉంది కదా. అలా యుగములుగా చూసినప్పుడు అనేక లక్షల సంవత్సరాలతో కూడిన యుగాలుగా దీనిని మనం గణితం చేసినప్పుడు కృత త్రేత ద్వాపర కలియుగాలుగా దీన్ని విభజించారు. ఇలా కృత త్రేత ద్వాపర కలియుగాలుగా ఉన్నటువంటి 4 యుగాలు పూర్తయితే మరలా ఇవే మళ్ళీ కృత త్రేత ద్వాపర కలియుగాలు వస్తూ ఉంటాయి. ఇలా ఇప్పటికి ఎన్నిసార్లు ఈ యుగాలు పూర్తయ్యాయి అంటే అష్టావింశన్ మహాయుగే 27 సార్లు కృత త్రేత ద్వాపర కలియుగాలు పూర్తయి 28వ కూడా కృత త్రేత ద్వాపర యుగాలు పూర్తయి 28వ సారి వచ్చిన కలియుగంలో మనం ఉన్నాం. అందుకని ఈ 28 సార్లు జరుగుతూ వచ్చిన ఈ యుగాలన్నీ కూడా ప్రారంభమై సృష్టిక్రమం ప్రారంభమైంది ఎప్పుడయ్యా అంటే ఈ చైత్రశుద్ధ పాడ్యమి నాడు. అందుకనే దీన్ని యుగాది ఉగాది అని కూడా పిలుస్తూ ఉంటారు. అటువంటి ఉగాది పర్వదినంలో చెయ్యవలసిన విధులు ఏమిటయ్యా అంటే కొన్ని మనకి ప్రధానంగా చెప్పారు. అబ్దాదౌ ప్రాతరుత్థాయ, ఇవాళ పొద్దున్నే లేవాలి సూర్యోదయాత్ పూర్వం అన్నారు. ఇవాళ లేవడం కాదు, వైదిక ధర్మంలో అసలు ఏనాడైనా సూర్యోదయాత్ పూర్వమే లేవమని. ఎందుకంటే సూర్యుడు అస్తమించే వేళ తన అమృతమయ శక్తిని జలములయందు నిక్షిప్తం చేసి వెళ్ళిపోతూ ఉంటాడట ఆయన. అవి కాలవ కావచ్చు, నది కావచ్చు, బావి కావచ్చు, లేదా ట్యాంకులో నీరు కావచ్చు, ఏదైనా కావచ్చు. అన్ని జలములయందు ఆయన అస్తమించేటప్పుడు ఆయన అమృత శక్తిని జలములయందు ఉంచి వెళ్ళిపోతాడు. మరలా జలముల్లో ఉన్న అమృత శక్తిని ఉదయం ఆయన సూర్యోదయం కాగానే తన కిరణాలతో ఆయన గ్రహిస్తాడట. అందుకని సూర్యుడు ఉదయించేలోపు ఆ జలము చేత ఎవరు స్నానం చేయబడతారో వారికి అమృతమయ శక్తి వస్తుంది అని సూర్యోదయ పూర్వమే స్నానం ఆచరించండి అని మన పెద్దలు ఒక విధితో కూడిన నియమాన్ని పెట్టారు. సరే, నిత్యము పాటించలేకపోయినా కాస్త పర్వదినాలలోనైనా అలా ఆచరించండి అని. అందున ప్రధానంగా సంవత్సరాది నాడు పొద్దున్నే లేవడం, దంతధావన పూర్వకం కాలకృత్యాలు పూర్తి చేసుకోవడం, స్నానం సంధ్యావిధిం కృత్వా, ఇవాళ అభ్యంగన స్నానం చేయమన్నారు. కొన్ని సందర్భాలలో వేడి నీటి స్నానం చేయకూడదు. కార్తీక మాసం వచ్చినా లేదా ధనుర్మాసం వచ్చినా ఈ పర్వదినాలలో వేడి నీటి స్నానం చేయకుండా చన్నీళ్ళ స్నానం చేయడం మంచిది, ఏదైనా దీక్షల్లో ఉన్న వీటిల్లో. కానీ కొన్ని సందర్భాల్లో దీపావళి నాడు, ఈ సంవత్సరాది నాడు ప్రత్యేకంగా వేడి నీటి స్నానం చేయాలి. కాస్త పెద్దల చేత తైలం పెట్టించుకొని కాస్త కుంకుడు రసంతో అభ్యంగన స్నానం చేయమన్నారు. అలాగే స్నానం చేసిన తర్వాత వారి వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా సంధ్యావందనం, దీపారాధన, దేవతార్చన, కాస్త స్వామికి నివేదన
ఇలా నిత్యము చేసే దేవతార్చన విధానంలో కాస్త స్వామికి ఆ దేవతలకి అర్చనాధికాలు పూర్తి చేసి అబ్దాదౌ బంధు సంయుక్తో ఇవాళ ఒంటరిగా ఉండరాదు అన్నారు. వీలైనంతలో ఎవరెవరు చదువుల్లో ఉన్నా ఉద్యోగాదుల్లో ఉన్నా కుటుంబం దగ్గరికి చేరాలి. ఇవాళ అందరూ కలిసిమెలిసి ఉండాలి అన్నారు. మంగళా స్నానపూర్వకం ఇందాక చెప్పినట్టుగా ఏదో మామూలు స్నానం కాకుండా పెద్దల చేత కాస్త అక్షతలు వేయించుకున్న స్నానాన్ని చెయ్యాలి. వస్త్రైరాభరణైర్దేహ కొత్త బట్టలు కానీ చక్కగా శుచిగా ఆరవేసిన బట్టలు కానీ ధరించి అలంకృత్వా తతశుచి. ఇక్కడ అలంకరణ అంటే నుదుటి యందు తిలకధారణ చేయడమే అలంకారం. వారి వారి ఆచారం వారి వారి యొక్క దైవ నామస్మరణ ప్రకారంగా విభూతి నామాలు కానీ తిరుచూర్ణం కానీ కుంకుమ కానీ సింధూరం కానీ ఎప్పుడు అలంకృత శోభిత ముఖారవిందం అవుతుందయ్యా అంటే నుదుటిన బొట్టు ఉన్నప్పుడే. నుదుటిన బొట్టు లేకుండా వేరే వేరే అలంకారాలు ఎన్ని చేసుకున్నా అలంకార శూన్యమైనటువంటి వదనారవిందం అంటారు దాన్ని. కాబట్టి చక్కగా ఇవాళ ఆ రకమైనటువంటి తిలకధారణ చేయమని చెప్పారు. ఉదంముఖో ప్రాంగ్ముఖోవా తూర్పుగా కానీ ఉత్తరంగా కానీ కూర్చుని ఆ దేవతా ఆరాధన చేసి ప్రధానంగా ఇవాళ పంచాంగ శ్రవణాన్ని చెయ్యండి అన్నారు. దేవతా దర్శనం చేసిన తర్వాత గురువుల్ని పెద్దల్ని పూజించిన తర్వాత పంచాంగ శ్రవణం చెయ్యాలి అన్నారు. దీనికంటే ముందు ఇందాక మా చంద్రాజీ గారు చెప్పినట్లుగా నింబకుసుమ భక్షణం అంటారు. వేపపూత పచ్చడితో చేసినటువంటి షడ్రుచుల సమ్మిళితమైనటువంటి ఆ ప్రసాదాన్ని తీసుకోవాలి. దాన్ని తీసుకోవడం వల్లట శతాయుర్వజ్రదేహాయ 100 సంవత్సరాలు జీవిస్తారట పరిపూర్ణంగా. మానవుడు ఆయుర్దాయం 120 ఏళ్ళు. అందుకే 60 ఏళ్ళకి షష్ఠపూర్తి మధ్యలో చేస్తాం. ఇంకో 60 ఉంది అని. ముందు 60 ఈ మానవ బాధ్యతలతో కూడిన జన్మ అయితే తర్వాత 60 జ్ఞాన జన్మ అంటారు. తర్వాత 60 నుంచి ఈ దేహం మనం పొందినందుకు ఎలా సద్గతి పొందాలో ఆలోచించేటువంటి విధానంగా జీవనం సాగించాలి అని. ముందు 60 అంతా ఏదో పిల్లల్ని పెంచుకోవడం వాళ్ళకి చక్కగా ఓ దారికి తీసుకురావడం వీటితో ఈ భవబంధాలతో గడిచిపోతుంది. తర్వాత 60 అయినా మేలుకొని జ్ఞాన సంపన్నతతో భగవంతుడికి దగ్గర కావడానికి ప్రయత్నం చెయ్యాలని ఇలా 120 ఏళ్ళ ఆయుర్దాయాన్ని ఇచ్చారు. గ్రహాలు 9 ఉన్నాయి. 9 గ్రహాలకి దశలు ఉన్నాయి. శని 19 ఏళ్ళు, శుక్రుడు 20 ఏళ్ళు, ఇలా 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 నవగ్రహాల దశలన్నీ పూర్తవ్వాలంటే 120 ఏళ్ళు పడతాయి. అందువల్లే మనం ఏ దశలో ఏ నక్షత్రాన్ని బట్టి జన్మించినా ఆ దశలన్నీ పూర్తయ్యేంత కాలం మనకి దీర్ఘాయుర్దాయం ఉంది. అందుకని ఆ సంవత్సరాది నాడు నియమపూర్వకంగా దైవానికి నివేదన చేసి ఎవరైతే ఆ యొక్క ఆ వేపపూత పచ్చడిని ప్రసాదంగా స్వీకరిస్తారో 100 సంవత్సరాల ఆయుర్దాయం కలుగుతుంది వారికి అని. మరి 120 ఏళ్ళు అయితే 100 ఏళ్ళు ఎందుకు చెప్తున్నారయ్యా అంటే మనకి వైదిక సాంప్రదాయంలో హిందూ ధర్మంలో ఏ పూజా పునస్కారమైనా వివాహానంతరమే లెక్కేస్తారు. దంపతియుక్తంగానే చెయ్యమని. దంపతియుక్తం కానప్పుడు వారికి ధర్మపత్ని సమేతం కానప్పుడు ఏ కర్మకాండ చేసే అధికారం ఉండదు. కాబట్టి వివాహ కాలం అయ్యేటప్పటికీ 20 ఏళ్ళు పూర్తయిపోయే ఉంటాయి. కాబట్టి ఆ వివాహమైన దగ్గర నుంచి చేసే ఈ ధర్మ కార్యాల్లో వారికి శతాయు 100 ఏళ్ల ఆయుర్దాయమని అలా నిర్ణయం చేశారు. ఆ 100 ఏళ్ల పాటు జీవించడమే కాదు ఏ రోగాలు లేనటువంటి వజ్రకాయం వంటి దేహంతో ఉంటారట ఈ ప్రసాదం తీసుకోవడం వల్ల. శతాయుర్ వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ అన్ని సంపదలు కలుగుతాయి. సంపద అంటే ధనం మాత్రమే కాదు. వివాహం కావలసిన వారికి వివాహం కావడం, విద్య కావలసిన వారికి విద్య రావడం, సంతానం పొందవలసి ఉన్న వారికి సంతానం కలగడం, వివాహమైన వారు అన్యోన్యంగా ఉండడం, పుట్టిన పిల్లలు మన మాట వినడం, ఇవన్నీ సంపదలు. ఇలా అన్ని సంపదలు వాళ్ళు పొందగలుగుతారట ఇవాళ ఈ ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల. సర్వ అరిష్ట వినాశాయ అన్ని అరిష్టాలు అన్ని ఆపదలు తొలగిపోతాయిట నింబకుసుమ భక్షణం ఈ యొక్క ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల అని చెప్పారు. అటువంటి ఆ యొక్క ఆ ప్రసాద భక్షణం చేసి పంచాంగాన్ని శ్రవణం చెయ్యాలి, పఠనం చెయ్యాలి అన్నారు. ఏమిటి పంచాంగం అంటే తిథిర్వారంచ నక్షత్ర యోగ కరణమేవచ అని ఇవే 5 అంగభూతములై కలిసి ఉండేటువంటి గ్రంథమే పంచాంగము అన్నారు. 15 తిథులతో కూడి ఉన్నటువంటిది,
7 వారాలతో కూడి ఉన్నది, 27 నక్షత్రాలతో కూడి ఉన్నది, 27 యోగములతో కూడి ఉన్నది, 11 కరణాలతో కూడి ఉన్నది. ఈ 5 కలిపితే పంచాంగము అంటారు. ఈ 5 భాగాలతో కూడిన పంచాంగాన్ని వినడం విధిగా చెయ్యాలి అన్నారు. అసలు సంవత్సరాది నాడు మాత్రమే పంచాంగం వినడం కాదు, నిత్యము పంచాంగ పఠనం చెయ్యాలి. అంటే ఈ సంవత్సరంలో దేశానికి ఎలా ఉంది, నా నక్షత్రానికి ఎలా ఉంది, నా రాశికి ఎలా ఉంది, ఇవన్నీ సంవత్సరాది నాడు తెలుసుకున్నా, ఇవన్నీ కాకపోయినా నిత్యం చేయవలసిన పంచాంగ పఠనం ఏమిటయ్యా అంటే ఇవాళ తిథి ఏమిటి, ఇవాళ నక్షత్రం ఏమిటి, ఇవాళ వారం ఏమిటి, ఇవాళ ఏ పని చెయ్యొచ్చు ఏ పని చేయకూడదు, ఇవాళ అష్టమి నవములు లేదా ఇవాళ ఏకాదశి, ఓ మంచి పని ప్రారంభించవచ్చు, ఇటువంటి జ్ఞానాన్ని పొందేట్లుగా నిత్యం పంచాంగాన్ని చూడాలి. అలా కాదు, నిత్యము పంచాంగం చూడందే అసలు రోజు ప్రారంభం కాదు. ఎందుకంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకి సంధ్యావందనం, ఇతర వర్ణస్థులు అందరికీ నిత్య దేవతారాధన మన వాళ్ళు చెప్పారు. ఆ దేవుడి దగ్గర కూర్చుని ఆ సంధ్యావందనమో దేవతార్చనో చెయ్యాలంటే ముందు ఇవాళ తిథి ఏమిటో చెప్పాలి సంకల్పంలో. అందుకనైనా పొద్దున్నే పంచాంగం చూడాలి. అందుకనే మన వాళ్ళు ఈ మధ్యన దేవాలయాల్లో నోటీసు బోర్డు మీద ఇవాళ తిథి, ఇవాళ వారం, ఇవాళ దుర్ముహూర్తం అని రాస్తున్నారు. అలా దేవాలయంలోకి వెళ్ళిన వాళ్ళు అలా అక్కడ దాన్ని చదివినా నిత్య పంచాంగ పఠన ఫలితం అందరికీ దక్కుతుంది అని. అందువల్ల అటువంటి నిత్యము పంచాంగాన్ని పఠించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకు చేయాలి నిత్య పంచాంగ శ్రవణం? అలా నిత్యము చేయలేకపోయినా ఇవాళన్నా చేసినా సంవత్సరం అంతా చేసిన ఫలితం వస్తుందని ఇవాళ పెట్టారు. అసలు ఎందుకు చేయాలి పంచాంగ పఠనాన్ని అంటే ఆ తిథి వార నక్షత్ర యోగకరణాలు 5 అవేవో కాలాన్ని సంజ్ఞగా చెప్పే మాటలు పదాలు కాదయ్యా, అవన్నీ దేవతలు అన్నారు. అందుకని ఆ దేవతల నామాలు పలకడం వల్ల ఇవాళ పాడ్యమి, ఇవాళ గురువారం, ఇవాళ రేవతి నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం ఇలా అనుకోవడం వల్ల ఆయా తిథి వార నక్షత్ర అధిష్టాన దేవతల అనుగ్రహం కలిగి ఏం కలుగుతుందయ్యా అంటే తిథేశ్చ శ్రియమాప్నోతి. ఇవాళ తిథి ఇది అని అనుకోవడం తెలుసుకోవడం వల్ల సంపద కలుగుతుందయ్యా అన్నారు. తిథేశ్చ శ్రియమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం. ఇవాళ గురువారం బృహస్పతి వారం అనుకోవడం వల్ల గ్రహముల సానుకూలత ఏర్పడి ఆయుర్దాయం పెరుగుతుంది అన్నారు. అంతేకాదు నక్షత్రాత్ ఉద్ధరతే పాపం. ఇవాళ నక్షత్రాన్ని తెలుసుకోవడం వల్ల పాపముల నుండి విడవబడతారు అన్నారు. యోగా రోగ నివారణం. ఇవాళ జరుగుతున్న యోగము రోజు మొత్తంలో అనేక యోగాలు వస్తాయి. ఈ సమయంలో ఈ యోగము అని తెలుసుకోవడం వల్ల రోగాలన్నీ పోతాయన్నారు. కరణాత్ కార్యసిద్ధించ. ఇప్పుడు జరుగుతున్న కరణం ఇది అని తెలుసుకోవడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది అన్నారు. ఇది పంచాంగ ఫలం తద్విధం. ఇలా నిత్యము పంచాంగాన్ని పారాయణ చేసిన సంవత్సరాది నాడు దీన్ని విన్నా వీటి వల్ల ఈ దేవతల వల్ల ఈ ఫలితాలు వస్తాయి అన్నారు. అంతేకాదు ఈ పంచాంగ శ్రవణం వల్ల శ్రీకళ్యాణ గుణావహం, మంచి గుణాలు కలుగుతాయ్యా నిత్యము పంచాంగం చూడడం అలవాటు ఉన్న వారికి అన్నారు. రిపుహరం, శత్రువులు ఎవరు ఉండరన్నారు. మనలో మంచి గుణాలే ఉంటే మనకి శత్రువులు ఎవరు ఉంటారు? మనలో కామక్రోధ లోభమోహాలు మదమాత్సర్యాలు ఉంటే అందరూ శత్రువులా కనబడతారు. శాంతాన్ని అలవర్చుకుని సాత్విక భావంతో ఉంటే అందరూ మనకి మిత్రుల్లాగే కనబడతారు. కాబట్టి రిపుహరం, మంచి గుణాలు ఏర్పడి శత్రువులు లేకుండా అందరూ మిత్రువులుగా ఉంటారయ్యా. దుస్వప్న దోషాపహం, కొన్ని కలలు కనడం వల్ల కొన్ని చెడు ఫలితాలు ఉన్నాయి అన్నారు. అది మన ఇష్ట ప్రకారం కల రాదు. మరి ఏదో దుస్వప్నం వచ్చి దానికి చెడు ఫలితం ఉంటే ఎలా పోతుందయ్యా? ఈ పంచాంగాన్ని వినడం వల్ల దుస్వప్నాల ఫలితాలు పోతాయన్నారు. గంగా స్నాన విశేష పుణ్య ఫలదం. గంగలో ఉట్టప్పుడు స్నానం చేస్తేనే చాలా పుణ్యం. అసలు మన ఇంట్లో స్నానం చేస్తున్నా గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి. గంగకి ఎన్ని వందల యోజనాల దూరంలో ఉన్నవారైనా వారు దేంట్లో ఏ జలంలో స్నానం చేస్తున్నా గంగా గంగేతి యో బ్రూయాత్, గంగా గంగా అంటూ స్నానం చేస్తే ముచ్యతే సర్వ పాపేభ్య, అన్ని పాపాల నుంచి విడవబడి విష్ణులోకం సగచ్చతి, విష్ణులోకాన్ని పొందుతారు అని ఆ గంగా స్నాన పుణ్యం చెప్తోంది. అటువంటి గంగలో
అమావాస్య నాడు ములిగిన మహాపుణ్యమే. అటువంటిది విశేష పుణ్య ఫలదం. పుష్కరాలు, కుంభమేళాలు ఇటువంటిప్పుడు గంగలో స్నానం చేస్తే అంత పుణ్యాన్ని ఈ పంచాంగ శ్రవణం సంవత్సరాది నాడు వినడం వల్ల వస్తుందిట. గోదాన తుల్యం రుణాం, ఎన్నెన్నో దానాలు చెప్పారు. వాటన్నిటికంటే గొప్ప దానం ఏదయ్యా అంటే గోదానం అన్నారు. 14 భువనాలు ఆవు కుక్షిలో ఉంటాయి. భూలోక భువర్లోక ఇలా చెప్పే 14 భువనాలు ఆవు యందు ఉండడం వల్ల ఒక్క గోవుని పుచ్చం పట్టుకుని తోక పట్టుకుని దానం చేస్తే 14 భువనాలు దానం చేసినంత పుణ్యం, అంత గోదాన పుణ్యం ఈ సంవత్సరాది నాడు పంచాంగం వింటే వస్తుందన్నారు. ఆయుర్వృద్ధిరముత్తమం, ఆదుర్దాయం పెరుగుతుంది, శుభకరం శుభాలు కలుగుతాయి, సంతాన సంపత్ప్రదం, చక్కటి సంతానం సంపదలు కలుగుతాయి. అంతేకాదయ్యా నానాకర్మ సుసాధనం, ఏ పని ఎప్పుడు చేయాలి ఏ పని ఎప్పుడు చేయకూడదు అన్న విజ్ఞత ఏర్పడుతుంది. పంచాంగం ఆకర్ణీయత, పంచాంగాన్ని వినడం వల్ల అన్నారు. అటువంటి పంచాంగంలో అడుగు పెడుతూ మరి ఈ సంవత్సరం మనకి పరాభవనామ సంవత్సరం. ఇందాక వారు చెప్పినట్టుగా ఏమండి పరాభవం అంటే అనడానికే కాస్త కష్టంగా ఉంది, వినడానికి భయంగా ఉంది అందరికీ కూడా. ఎవరికన్నా చెప్దామన్నా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు అందామంటే శుభాకాంక్షల ముందే అపశబ్దం పలుకుతోంది. అందుకే సంవత్సరాది శుభాకాంక్షలు అనడమే ధ్యేయంగా ఇవాళ అంతా అలాగే వెళ్తున్నాం. ఎందుకంటే మంగళ ఆది, మంగళ మధ్యాంతం, మంగళ అంతః అన్నారు. ఏం పలికినా మంగళంతో పలకమన్నారు. అందుకే హనుమంతుడు కూడా సీతను చూచాను అని చెప్పడానికి సీత మాట ముందు వాడలా. సీత అంటే చూచానంటాడా, చూడలేదంటాడా, కనపడలేదంటాడా, సీతకు ఏమన్నా అయిందంటాడా, ఈ సందిగ్ధావస్థలో పడిపోతాడు రాముడు. అంతసేపు కూడా రాముణ్ణి బాధ పెట్టకూడదు. ముందు సీత అంటే ఆ సీతకు ఏమైంది, ముందు ఇది. అందుకని దృష్ట్వా సీత అంటాడు ఆయన, ముందు చూచాను అంటాడు. అంటే వెళ్ళిన పని అదే కదా, అక్కడికి ఆనందం అయిపోతుంది రాముడికి. అందువల్ల ముందు మంగళ శబ్దాలు పలకాలి. అందుకే పిల్లాడికి నామకరణంలో పాలు ముట్టిస్తూ ముందు చెప్పే మాట అదే, నాయనా అమృతవాగ్భవ, సత్యవాగ్భవ, మృదువాగ్భవ. అమృతం లాంటి మాటలు మాట్లాడరా, నీ మాటల వల్ల ఎవరి మనసు నొప్పించకూడదు, నిజాలే మాట్లాడాలి. అలానే అవతల వాళ్ళు ఆనందపడతారని అబద్ధాలు మాట్లాడడం ధ్యేయంగా పెట్టుకోకూడదు. అలాగే మృదువుగా మాట్లాడాలంటారు. అందువల్ల ఆ యొక్క పరాభవ అనేది వినడానికి కష్టంగా ఉన్నా ఎవరికి పరాభవమయ్యా, దైవాన్ని నమ్మని వారికి, ధర్మాన్ని వదిలిన వాళ్ళకి, సత్యాన్ని వదిలిపెట్టిన వాళ్ళకి, వీళ్ళకి ఎప్పుడూ పరాభవమే. రోజు గడిచిపోతున్నట్టుగా కనబడుతుంది కానీ ధర్మాన్ని విడిచిపెట్టి బతకడమే పెద్ద పరాభవం అన్నారు. ధర్మాన్ని పట్టుకోవడమే విజయీభవ అన్నారు. అందువల్ల అటువంటి దైవ నిరతితో ఉన్న మనందరికీ పరాభవం దూరమై అపరాజితాదేవి యొక్క అనుగ్రహం వల్ల అందరం సుఖశాంతులతో ఉండాలి, అందరికీ ఈ సంవత్సరం ఆయురారోగ్యాలు ఇవ్వాలి అని అమ్మవారిని ప్రార్థన చేస్తూ, ఇక ఈ సంవత్సరం మనకి ఎలా అయితే 5 ఏళ్లకోసారి మనం ఎన్నుకోవడం వల్ల ప్రజాపాలకులు మారుతున్నారో, ప్రతి సంవత్సరానికి సంవత్సరాది నాడు నవగ్రహాలలో 9 నాయకత్వాలు కొన్ని గ్రహాలు తీసుకుంటాయి. అది దేని బట్టి నిర్ణయం చేస్తారయ్యా, ఈ సంవత్సరం గురుడు రాజయ్యాడు, బృహస్పతికి రాజత్వం వచ్చింది. ఇలా దేని బట్టి రాజు, సేనాధిపతి, మంత్రి నిర్ణయిస్తారంటే సంవత్సరాది ఏ వారం నాడు వచ్చిందో ఆ వారాధిపతి రాజు అవుతాడు. సంవత్సరాది ఏ వారం వచ్చింది, గురువారం వచ్చింది. అందుకని గురుడే ఈ సంవత్సరానికి రాజయ్యాడు. మంత్రి మేష సంక్రమణం ఎప్పుడు ఏర్పడుతుందో, మనకి మకర సంక్రమణం తెలుసు, జనవరి 14, 15 పెద్ద పండగ అని. ప్రతి నెలా సంక్రమణాలు ఉన్నాయి. మనం ఇప్పుడు సంవత్సరాది చేసుకుంటున్నాం చాంద్రమానం ప్రకారం. సౌరమానాన్ని ఆచరించేవారు మేష సంక్రమణాన్ని సంవత్సరాదిగా చేసుకుంటారు, తమిళనాడు, కేరళ వీళ్ళందరూ. అదెప్పుడయ్యా, ఏప్రిల్ 14న వస్తుంది. ఆ ఏప్రిల్ 14న మేష సంక్రమణం జరిగినటువంటి రోజు ఏ వారమైందో దాన్ని బట్టి ఆ వార అధిపతి మంత్రి అవుతాడు, ఆ గ్రహం మంత్రి అవుతుంది. అలాగే సూర్యుడు సింహరాశిలో ప్రవేశించేటువంటి ఆ వారం మనకి సేనాధిపతిగా నిర్ణయం చేస్తారు. సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించేటువంటి రోజు ఉన్న వారాన్ని, అదే దక్షిణాయనం. మకరంలో ప్రవేశిస్తే ఉత్తరాయణం సూర్యుడు, కర్కాటకంలో ప్రవేశిస్తే దక్షిణాయనం. దక్షిణాయనం ప్రారంభమైన రోజు ఏ వారం ఉందో దాన్ని బట్టి సస్యాధిపతిని నిర్ణయిస్తారు. ఇలా నవగ్రహాలకి నాయకత్వాలు
ఈ సంవత్సరం మారుతూ ఉంటాయి. ఆ సంవత్సరంలో ఏ నాయకత్వాలు ఎవరికి వచ్చాయో మనం తెలుసుకుందాం. ముందుగా కాల నిర్ణయాన్ని చెప్పుకోవాలి. ఒక్కసారి సంవత్సరాలు గడిచిపోతున్నాయంటే గడిచిపోవడం కాదు, ఎంతకాలం గడిచింది, ఎక్కడికి వచ్చాం మనం అనేది చూస్తే కలియుగం ప్రారంభమై 5126 సంవత్సరాలు అయిందండి. అంటే శ్రీకృష్ణ నిర్యాణం దగ్గర నుంచి కలియుగం ప్రారంభం. శ్రీకృష్ణ నిర్యాణం జరిగి 5126 ఏళ్ళు పూర్తయిపోయి 5127వ సంవత్సరంలో బయలుదేరి వెళ్తున్నాం ఈ సంవత్సరాదితో. అలాగే విక్రమార్క శకాబ్దాలుగా ఇది 2083వ సంవత్సరం. అలాగే ఆంధ్రప్రదేశ్గా మనం తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఇది 12వ సంవత్సరం. అలాగే శంకరాచార్య స్వామి అవతరించి గడిచిన సంవత్సరాలుగా ఇది 2098వ సంవత్సరం. శాలివాహన శకంగా ఇది 1948వ సంవత్సరం. శ్రీరామానుజ ఆచార్య అబుధములుగా నిర్ణయిస్తే ఇది 1009వ సంవత్సరం. మధ్వాచార్య అబ్దాలుగా నిర్ణయం చేస్తే ఇది 910వ సంవత్సరం. హిందూ సాంప్రదాయంలో అయితే అద్వైతం లేదా విశిష్టాద్వైతం లేదా మధ్వైతం ఈ మూడే ఉన్నాయి. ఈ మూడికి పరమాచార్యులు శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు. అందుకని ఆ ఆచార్య శకాబ్దాలు కూడా మన వైదిక ధర్మంలో చెప్పుకోవడం ఆచార్యం. అలాగే ఇక అందరికీ తెలుసున్న శకం ఇంగ్లీషు శకంగా ఆంగ్ల శకంగా లెక్కేసుకుంటే 2027, 2026, 2027 సంవత్సరాల మధ్యన వచ్చిన సంవత్సరాది పర్వదినం. ఇక తెలుగు సంవత్సరాలుగా 60 సంవత్సరాలు ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి ఇలా ఈ 60 సంవత్సరాలలో ఈ పరాభవనామ సంవత్సరం 40వ సంవత్సరం అండి. ఇది 40వ సంవత్సరంగా పరాభవనామ సంవత్సరం. ఇక పరాభవ అంటే అర్థం అవమానం, అసౌకర్యం అని. ఇందాక చెప్పినట్టుగా పరమాత్మ యొక్క ఆశీస్సుల చేత అందరికీ చక్కనైన విజయ పరంపర కలగాలి అని కోరుకుంటూ ఈ సంవత్సరం నవనాయకులు 9 నాయకత్వాలు, ప్రధాన నాయకత్వాలు ఎవరికి వచ్చాయా అని చూస్తే మహారాజు ఈ సంవత్సరానికి బృహస్పతి, గురుడు రాజయ్యాడు. సరే, ఎవరు ఏ ఆధిపత్యం తీసుకోవడం వల్ల వచ్చే ఫలితాలు ఏమిటో చెప్పుకుందాం. మంత్రి అంగారకుడు మంత్రి అయ్యాడు. సేనాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి 3 ఆధిపత్యాలు చంద్రుడికి వచ్చాయి ఈ సంవత్సరం. సస్యాధిపతి, నేరసాధిపతి ఈ 2 శుక్రుడికి ఏర్పడ్డాయి. ధాన్యాధిపతి బుధుడుగా కనబడుతున్నాడు. రసాధిపతి సూర్యుడు. ఇలా 9 నాయకత్వాల్లో 7 నాయకత్వాలు శుభగ్రహాలకు వచ్చాయి, 2 నాయకత్వాలు పాపగ్రహాలకు వచ్చాయి. శుభుల చేతిలో నాయకత్వం ఎక్కువ ఉండడం వల్ల ఈ సంవత్సరం ఎక్కువ శుభ ఫలితాలే మనకి కనబడుతూ ఉన్నాయి. ఇక ఈ సంవత్సరం జూన్ 22వ తారీఖు సోమవారం నిజజ్యేష్ఠ శుద్ధ నవమి నాడు రాత్రి 8:58 రవి ఆర్ద్రా నక్షత్రంలో ప్రవేశిస్తున్నాడు. సంవత్సర ఫలితాన్ని చెప్పడానికి రవి ఆర్ద్రలో ప్రవేశించిన నక్షత్రాన్ని కూడా లెక్క వేయాలి. ఈ నిజజ్యేష్ఠ శుద్ధ నవమి సోమవారం ఆ రవి ఆర్ద్ర ప్రవేశం చేసిన ముహూర్తాన్ని బట్టి జనులందరూ సుభిక్షంగా ఉంటారని, సమస్త జీవరాశులకి శుభం కలుగుతుందని రవి ఆర్ద్ర ప్రవేశ ఫలితం మనకు చెబుతోంది. ఇక ఈ సంవత్సరం పశువుల్ని పరిపాలించేవాడు, పశువులకి గ్రాసం వేసేవాడు, పశువుల్ని విడిచిపెట్టేవాడు పశుపాలకుడు, పశుగ్రాసకుడు, పశు గోష్ఠ బహిష్కర్త ఈ 3 కృష్ణ పరమాత్మ చేతికి వచ్చాయి. అందువల్ల పశువులకి ఆరోగ్యం, సుభిక్షం, పాడి సమృద్ధిగా ఉండడం, క్షీర సమృద్ధితో ఆ పశువులన్నీ ఉండడం చెప్పబడుతూ ఉంది. ఇక ఈ సంవత్సరం పంట 16 వీసాల పంట చెబుతున్నారు. 9 వీసాల పంట లభ్యమవుతుంది. 16 వీసాల పంటలో మనకి లభ్యమయ్యే పంట 9 వీసాల పంట చెబుతూ ఉన్నారు. ఇక శుక్రుడు సస్యాధిపతి, ధాన్యాధిపతి అవ్వడం వల్ల తెలుపు భూములు, తెలుపు ధాన్యాలు ఇత్యాదులన్నీ
విరివిగా పండేటువంటి అవకాశం. ఇక వర్షం 4 తూముల వర్షంలో 7 భాగాలు సముద్రంలో పడుతోంది, 9 భాగాలు పర్వతాల మీద పడుతోంది, 4 భాగాలు భూమి మీద పడుతోంది. పర్వతాల మీద పడేటువంటి వర్షపాతం ఎక్కువగా నమోదవడం వల్ల నదులన్నీ జల సమృద్ధితో కలకలలాడుతూ ఉంటాయి. నదీ పరివాహక వ్యవసాయ భూములుగా ఉన్నటువంటి ప్రాంతాలలో వ్యవసాయం బాగుంటుంది. అలాగే 4 భాగాలు భూమి మీద కూడా పడుతూ ఉండడం వల్ల వర్షాధారిత పంటలుగా ఉన్న వ్యవసాయం కూడా మధ్యమంగా మంచి ఫలితాలని పొందుతూ ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం మనకి ఏ సంవత్సరమైనా 12 నెలలతో కూడి ఉంటుంది. కానీ ఈ సంవత్సరం, ఈ తెలుగు సంవత్సరం పరాభవనామ సంవత్సరం 13 మాసాలతో వచ్చింది. అధిక మాసం ఉంది ఈ సంవత్సరం. జ్యేష్ఠం 2 సార్లు వస్తోంది. అధిక జ్యేష్ఠం, నిజ జ్యేష్ఠం అని. అధిక జ్యేష్ఠంలో ముహూర్తాలు ఉండవు, నిజ జ్యేష్ఠంలో ముహూర్తాలు ఉంటాయి. కాబట్టి అటువంటి అధిక జ్యేష్ఠంలో బహుళ పంచమి నాడు, అంటే జూన్ 5వ తారీఖు నాడు తొలకరి వానలు ప్రారంభమయ్యే అవకాశం. అప్పటికి రోహిణీ కార్తీ అవన్నీ పూర్తయి తొలకరి జల్లులు జూన్ 5వ తారీఖు నాటికి ప్రారంభమవుతాయి అని చెబుతున్నారు. ఇక ఈ పరాభవనామ సంవత్సరంలో వచ్చే కర్తరి, మూఢాలు, గ్రహణాలు, పుష్కరాలు, సంక్రమణాలు, వాటిని గురించి చూసినట్లయితే మే 4వ తారీఖు, రాబోయే మే 4వ తారీఖు సోమవారం వైశాఖ శుద్ధ తదియ రాత్రి 1:12 కర్తరి ప్రారంభం అవుతోంది. కర్తరి అంటే కృత్తికా నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించడాన్ని కర్తరి అంటారు. కృత్తిక అగ్ని నక్షత్రం, అగ్ని నక్షత్రంలో సూర్యుడు ప్రవేశిస్తే దాని కర్తరి అంటారు. అగ్ని నక్షత్రం కాబట్టి పూర్వకాలం అన్నీ తాటేకిళ్ళు, పెంకుటిళ్ళు కాబట్టి ఆ తాటేకు చూర్లు ఆ పైకప్పు కుట్టడం లేదా ఆ నేత పెంకుటిళ్ళు నేత నేయించడం అవి కర్తరలో చేసేవారు కాదు. ఇప్పుడు కూడా పెంకుటిళ్ళు, తాటేకుళ్ళు కాకపోయినా ఇంటి పనులు మామూలుగా జరిగినా కర్తర్లో స్లాబు వేయడం మాత్రం చేయకండి అని సిద్ధాంతులు చెబుతూ ఉంటారు. కాబట్టి ఆ ప్రధానమైన ఇంటి గుమ్మం పెట్టడం, శంకుస్థాపన చేయడం, స్లాబు వేయడం, ఈ 3 మనకి కర్తర్లో వదిలేయాలి. చిన్న కర్తరి మే 4 నుంచి ప్రారంభం, పెద్ద కర్తరి మే 11 నుంచి ప్రారంభం, మే 29తో కర్తరి వెళుతుంది. కాబట్టి మే 11 టు మే 29 గృహ నిర్మాణ ప్రధాన కార్యక్రమాలు వాయిదా వేయాలి. ఇక ఈ సంవత్సరం 2 మూఢాలు ఉన్నాయి. ఒకటి గురుమూఢమి, 2 శుక్రమూఢమి. మూఢాలలో శుభకార్యాలు ఉండవు. అన్నప్రాశన అలా నెలల్ని బట్టి చేసే పనులు ఇవి తప్ప గృహప్రవేశ, శంకుస్థాపన, ఉపనయన, వివాహాదులు ఉండవు. కాబట్టి ఆ మూఢాలు ఒకటి జూలై 15వ తారీఖు ఆషాఢ శుద్ధ విదియ నాడు రాత్రి 2:44 గురుమూఢం ప్రారంభం. ఇది ఆగస్టు 12 వరకు ఆషాఢ బహుళ అమావాస్య వరకు గురుమూఢం ఉంది. ఇందులో విశేషం, మనకి ఆనందకరమైన విషయం ఏమిటంటే గురుమూఢమి ముహూర్తాలు ఉండవనే మాట వాస్తవమే అయినా గురుమూఢమి ఆషాఢంలో వచ్చింది. ఆషాఢం ఎలాగా ముహూర్తాలు ఉండవు కాబట్టి గురుమూఢం ఆషాఢం కలిసి వెళ్ళిపోతోంది. ఆ నెలంతా గురుమూఢమి ఆషాఢం కలిసిపోయింది. అందువల్ల ఆషాఢం ఒకసారి ముహూర్తాలు లేకుండా, గురుమూఢం ఓసారి ముహూర్తాలు లేకుండా లేదు. కాబట్టి 2 కలిసి గురుమూఢమి వెళ్ళిపోతోంది. ఇక శుక్రమూఢమి మనకి అక్టోబర్ 19వ తారీఖు, అంటే నవరాత్రులు, దేవీ నవరాత్రుల్లో దుర్గాష్టమి నాడు ఆ మూఢం శుక్రమూఢం ప్రారంభమై ఆశ్వయుజ బహుళ చవితి, అంటే ఆ పౌర్ణమి వెళ్ళాక 4 రోజులకు వెళ్ళిపోతోంది. అంటే 10 రోజులే ఉంటోంది. ఆ దుర్గాష్టమి నుంచి పౌర్ణమి వెళ్ళిన చవితి దాకా శుక్రమూఢమి. అంటే ఈ సంవత్సరంలో మొత్తంగా ముహూర్తాలు ఉండని రోజులు ఆషాఢం, భాద్రపదం, పుష్యం, శూన్యమాసాలు 3 ఎప్పుడూ ఏ సంవత్సరం ఉండవు. అవి తీసేస్తే మూఢ నిమిత్తంగా ముహూర్తాలు లేవు అనేటువంటి రోజులు 10 రోజులు మాత్రమే. మిగతా అన్ని రోజులు ముహూర్తాలు ఉన్నాయి. అది ఆ ప్రకారం మూఢం వెళ్ళిపోతోంది. ఇక పుష్కరం, ఈ సంవత్సరం యమునా నదికి పుష్కరాలు ఏర్పడుతున్నాయి. ఆ బృహస్పతి ఒక రాశి నుంచి మరో రాశిలో ప్రవేశించడానికి ఏడాది కాలం పడుతుంది. సూర్యుడు 2.5 రోజులు, చంద్రుడు 1 రోజులో మారిపోతూ ఉంటాడు రాశి నుంచి రాశి. ఇలా
గమనాలు ఒక్కొక్కరికి ఒక్కో విధానంగా ఉంటాయి. అందరికంటే ఆలస్యంగా రాశి మారేవాడు ఎవరయ్యా అంటే శని. అందుకే మంద అని పేరు, మందగమనం అయింది, నెమ్మదిగా వెళ్తాడు. అందుకే మందపల్లి ఆ క్షేత్రం పేరు. మందేశ్వరుడు నెమ్మదిగా వెళ్ళేవాడు. అంతేకాదు శనీశ్వరుడు అంటారు. శని ఈశ్వర కాదు, శనైశ్చర. శనై అంటే నెమ్మదిగా, చర అంటే కదులువాడు. శనైశ్వరుడు అని పేరు. నెమ్మదిగా కదులుతాడు. శని మారాలంటే రాశి 2.5 ఏళ్ళు పడుతుంది. అందుకే మనం ఉన్న రాశి, మనకి ముందుగా ఉన్న రాశి, మన తర్వాత వచ్చే రాశి, ఈ 3 రాశుల్లో శని ఉన్నటువంటి 3 రోజుల్లో 6, 3 మూళ్ళు 9, మొత్తం 7 సంవత్సరాలు ఏలినాటి శని అంటాం. అందువల్ల బృహస్పతి ఏడాదికోసారి మారతాడు. ఆ బృహస్పతి కర్కాటకంలోకి మారడం వల్ల యమునా నది పుష్కరాలు వస్తున్నాయి. బృహస్పతి మారినప్పుడే పుష్కరాలు వస్తాయి. ఆ పుష్కరాలు ఈ సంవత్సరం జూన్ 1వ తారీఖు నాడు రాత్రి, సోమవారం నాడు రాత్రి, అధిక జ్యేష్ఠమాసంలో బహుళ పాడ్యమి, పౌర్ణమి వెళ్ళిన పాడ్యమి నాడు రాత్రి 1:50కి కర్కాటకంలోకి గురుడు మిథునంలోంచి కర్కాటకంలోకి వస్తున్నాడు. అప్పుడు ప్రారంభం పుష్కరం. కానీ రాత్రి వేళ మారాడు కాబట్టి ఆ రోజు లెక్క ఉండదు. జూన్ 2 నుంచి పుష్కరాలు ప్రారంభం. జూన్ 2 నుంచి మనకి చక్కగా జూన్ 13వ తారీఖు దాకా ఈ 12 రోజులు యమునా నది పుష్కరాలు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఢిల్లీ, నోయిడా, మధుర, బృందావనం, ఆగ్రా ఈ నగరాలలో యమునా నది ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే ప్రయాగలో కూడా గంగా యమునా సంగమం జరుగుతూ అక్కడ కూడా ప్రవహిస్తూ ఉన్నది. ఈయా పుణ్యక్షేత్రాలలో యమునా నది పుష్కర విధానంగా చేసే తీర్థ విధులు, దాన ధర్మాదులు, స్నాన కార్యక్రమాలు ఈ యమునా నది పుష్కరాలకి ఆ జూన్ 2 టు జూన్ 13 వరకు కార్యక్రమాలు చేసుకోవడం. ఇక ఈ సంవత్సరం మకర సంక్రమణం 14వ తారీఖు 2027 జనవరి 14వ తారీఖు రాత్రి 2:59 మకరంలోకి సూర్యుడు ప్రవేశిస్తున్నాడు. ఇది కూడా రాత్రి ప్రవేశం కాబట్టి సంక్రాంతి 15వ తారీఖు వస్తోంది. అంటే జనవరి 14 భోగి, జనవరి 15 పెద్ద పండుగ, జనవరి 16 కనుమ. 13, 14, 15 రావట్లా ఈ మధ్యన. 14, 15, 16 వస్తోంది. ఈ సంవత్సరం కూడా అంతే. కాబట్టి ఇక ఈ మకర సంక్రమణ పురుషుడు వచ్చేదాన్ని బట్టి ఆయన పేరు, ఆయన దిక్కు, ఆయన వేసుకున్న బట్టలు దాన్ని బట్టి ఫలితాన్ని చెబుతారు. మిశ్ర అనే నామధేయంతో మకర సంక్రమణ పురుషుడు వస్తున్నాడు. ఇది శుభం. శంఖంలో ఉన్న నీటితో స్నానం చేస్తున్నాడు. ఇది సౌఖ్యప్రదం. మినప గింజలు అక్షతలుగా వాడుతున్నాడు. దీనివల్ల మినప్పంటకి నష్టం. నల్లని బట్టలు కట్టుకున్నాడు. దీనివల్ల బ్రాహ్మణులకి అరిష్టం. జిల్లేడు పుష్పాలు ధరించాడు. దీనివల్ల ఫలపుష్పాలకి నాశనం. ఇలా దున్నపోతు వాహనం మీద వస్తున్నాడు ఆయన. ఆకలి బాధలు ఎక్కువగా ఉంటాయి. వాయువ్య దిక్కుగా ప్రయాణం చేస్తున్నాడు. జనులంతా సుభిక్షంగా ఉంటారు. కూర్చున్న అవస్థతో స్థిమితంగా ఉన్నాడు ఆయన. ధరలు మధ్యస్థంగా నిలకడగా ఉంటాయి. ఇటువంటి ఫలితాలు సంక్రమణ ఫలితాలుగా చెప్పుకుంటూ ఇక ఈ సంవత్సరం గ్రహణాలు, పరాభవనామ సంవత్సరంలో ఏ ఒక్క గ్రహణము మనకు కనపడేది లేదు. ఈ సంవత్సరం గ్రహణాలేవి మనకు లేవు. ఈ సంవత్సరం వేరే దేశాల్లో ఎక్కడెక్కడో కనపడినా మనం పాటించక్కర్లా. మనకి ఏ గ్రహణము పరాభవనామ సంవత్సరంలో లేదు. ఇక ఈ సంవత్సరం తొమ్మండుగురు నాయకులు ఉన్నటువంటి ఫలితాలు ఏం చెప్తున్నాయ్యా అంటే, రాజు గురుడు అవ్వడం చేత మనకి బ్రాహ్మణులంతా సత్కర్మనిరతులై ఉంటారు. క్షత్రియులంతా ప్రజల్ని న్యాయబద్ధంగా పరిపాలిస్తారు. పాలకులంతా న్యాయ పరిపాలన అందిస్తారు. ప్రజలకి క్షేమం, ఆరోగ్యం, సుభిక్షం కలుగుతాయి. పంటలు బాగా పండుతాయి. బియ్యం ధరలు సరసంగా ఉంటాయి. అన్ని ధరలు సామాన్యంగా ఉంటాయి. మంత్రి అంగారకుడు అవ్వడం వల్ల యుద్ధ భయాలు ఎక్కువగా ఉంటాయి. దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఉంటుంది. వాయు పీడ అధికంగా ఉంటుంది. సస్యాధిపతి శుక్రుడు అవడం వల్ల తెల్ల ధాన్యాలు, తెల్ల భూములు బాగా పండుతాయి. సేనాధిపతి చంద్రుడు అవడం వల్ల ఆహార ధాన్యాలు, వెండి బంగారాలు ఎక్కువ ధరలతో ఉంటాయి. మంచి వర్షాలు పడతాయి.
పంటలు బాగా పండుతాయి. ధాన్యాధిపతి బుధుడవడం వల్ల వర్షాలు సకాలంలో పడతాయి. జనులందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు. కొద్దిగా గాలివానలు వచ్చే అవకాశం ఉంది. అర్ఘాధిపతి చంద్రుడవడం వల్ల సువృష్టి, సస్యాభివృద్ధి, తేనె, రసములు, మణులు, ముత్యాలు, వస్త్రాలు వీటి ధరలు పెరుగుతాయి. మేఘాధిపతి చంద్రుడవడం వల్ల మంచి వర్షాలు, అన్ని ధాన్య జాతులు చక్కగా పండడం, గోవులు విశేషంగా పాలివ్వడం ఇలా జరుగుతుంది. రసాధిపతి సూర్యుడవడం వల్ల నెయ్యి, నూనె, బెల్లం, తేనె, వేరుశనగ నూనె ఇలా నూనె పదార్థాలు, పులుపు రుచులతో కూడిన మామిడి, నారింజ ఇటువంటి ఫలాలు ఎక్కువ ధర పలకడం జరుగుతుంది. నీరసాధిపతి శుక్రుడవడం వల్ల కర్పూరం, అగరు, చందనం వీటి రేట్లు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే 9 నాయకత్వాలు పూర్తయ్యాక ఉపనాయకులు అని 27 మంది నాయకులు ఉంటారు. ఆ 27 మంది గ్రామాధికారి, అలాగే దైవజ్ఞ, రాష్ట్రాధిపతి, ఉద్యోగ ఇలా 27 మంది ఉపనాయకులలో 14 నాయకత్వాలు శుభగ్రహాలకు వచ్చాయి, 7 నాయకత్వాలు పాపగ్రహాలకు వచ్చాయి. కాబట్టి ఉపనాయకుల్లో కూడా శుభగ్రహాలకి పాలన ఎక్కువగా ఉండడం వల్ల ఈ సంవత్సరం జనులందరికీ సుఖప్రదంగా ఉన్నటువంటి ఫలితం చెప్పబడుతూ ఉన్నది. ఇక ఈ రకంగా సంవత్సర ఫలితాన్ని దేశపరంగా చూసిన పిమ్మట వ్యక్తిగతంగా మన నక్షత్రాలకి ఎలా ఉంది అనేది చూస్తే ఆదాయ వ్యయాలు, రాజపూజ్యావమానాలు మన రాశి ఫలితాలలోకి వెళ్ళే ముందుగా నక్షత్రాల రీత్యా కందాయ ఫలాలు అంటారు. అంటే ఒక్కో నక్షత్రానికి 3 అంకెలు చెబుతారు. సరి సంఖ్య, బేసి సంఖ్య, శూన్య సంఖ్య అని 3. 0 వస్తే శూన్యం, 2, 4, 6, 8 ఇవి సరి, 3, 5, 7, 9 ఇవి బేసి సంఖ్య అని చూస్తాం. సరి సంఖ్య వస్తే సమలాభం, బేసి సంఖ్య వస్తే ధనలాభం, శూన్య సంఖ్య వస్తే శూన్యలాభం అని చెబుతారు. అది కూడా 3 అంకెలు సంవత్సరాన్ని 3 భాగాలుగా చేసి మొదటి అంకె మొదటి 4 నెలలకి అన్వయించుకోవాలని, రెండవ అంకె రెండవ 4 నెలలకి అన్వయించుకోవాలని, మూడవ అంకె చివరి 4 నెలలకి అన్వయించుకోవాలని చెప్తారు. ఆ రీతిగా చెప్పే నక్షత్రాల రీత్యా మీకు వచ్చిన అంకెలు చూసినట్లయితే కందాయ ఫలాలు అశ్విని వారికి 4-2-4, భరణి 7-0-2, కృత్తిక 2-1-0, రోహిణి 5-2-3, మృగశిర 0-0-1, ఆరుద్ర 3-1-1, పునర్వసు 6-2-2, పుష్యమి 1-0-0, ఆశ్లేష 4-1-3, మఖ 7-2-1, పుబ్బ 2-0-4, ఉత్తర 5-1-2, హస్త 0-2-0, చిత్త 3-0-3, స్వాతి 6-1-1, విశాఖ 1-2-4, అనురాధ 4-0-2, జ్యేష్ఠ 7-1-0, మూల 2-2-3, పూర్వాషాఢ 5-0-1, ఉత్తరాషాఢ 0-1-4, శ్రవణం 3-2-2, ధనిష్ట 6-0-0, శతభిషం 1-1-3, పూర్వాభాద్ర 4-2-1, ఉత్తరాభాద్ర 7-0-4, రేవతి 2-1-2. ఈ ప్రకారంగా మనకి ఆ నక్షత్రాల రీత్యా ఉన్నటువంటి అంకెల కందాయ ఫలాలు. ఇక రాశి ఫలాల్లోకి ప్రవేశించినట్లయితే ముందుగా మేషరాశి వారి ఫలితాలు. మేషరాశి అశ్విని 4 పాదాల వాళ్ళు, భరణి 4 పాదాల వాళ్ళు, కృత్తిక మొదటి పాదం వారు మేషరాశి వారు అవుతారు. ఒకవేళ నక్షత్రం లేకపోతే చూ, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అనే అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వారికి కూడా మేషరాశి వర్తిస్తుంది. మేషరాశి వారికి ఎలా ఉందయ్యా అంటే ఆదాయం 11, వ్యయం 5, రాబడి బాగుంది, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ సంవత్సరం మేషరాశి వారికి చక్కగా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఏ వృత్తి వ్యాపారాల్లో జీవించేవారైనా ధనాదాయం బాగుంటుంది, చేతికి రకరకాలుగా సంపద అందుతుంది. కొద్దిగా అనారోగ్యాలు కలిగే అవకాశం, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న
వైషమ్యాలు కలుగుతాయి, జాగ్రత్తగా ఉండాలి. మంచి మాట వల్ల మీరు ఇతరుల నుంచి ఉపకారం పొందుతారు. శరీరం పట్ల, ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. వాహన ప్రమాదాలు కలిగే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకి కొద్దిగా అనుకూలత తక్కువ, చేద్దాకా వచ్చిన ప్రమోషన్స్ కూడా కాస్త దూరం అవుతూ ఉంటాయి. అలాగే రాజకీయ నాయకులకి సంవత్సర ఉత్తరార్ధంలో, సంవత్సరం చివరిలో కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి. మొదటంతా చాలా బాగుంది. అలాగే సంవత్సర చివరిలో కొన్ని అనుకోని శత్రుత్వాలు ఏర్పడతాయి. కళాకారులకి కొంతమేర రాణించేటువంటి అవకాశం ఉంది. వ్యాపారస్తులు మిశ్రమ ఫలితాలు పొందుతారు. అలాగే విద్యార్థులకి గురుబలం బాగుంది. అందువల్ల చక్కనైనటువంటి జ్ఞాపక శక్తితో వారి యొక్క పరీక్షలలో ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశం మనకు కనబడుతూ ఉంది. ఈ ప్రకారంగా మనకి మేషరాశి వారి ఫలితాలు చూసినట్లయితే, మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కూడా ఈ సంవత్సరం ఉత్తరార్ధంలో కొద్దిగా ఇబ్బందులు ఉన్నప్పటికీ సంవత్సర ప్రారంభంలో బాగుంది. మొత్తం మీద శనివార నియమాలు పాటించడం వల్ల వీరికి చాలా బాగుంటుంది అని చెప్పబడుతోంది. ఇక వృషభరాశి ఫలితాలు. వృషభరాశి వారు కృత్తిక 2, 3, 4 పాదాలు, అలాగే మృగశిర మొత్తం 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర మొదటి 2 పాదాల వారికి వృషభరాశి వర్తిస్తుంది. వృషభరాశి వారు ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, ఊ, వే, ఓ అన్న అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వారికి వృషభరాశి వర్తిస్తుంది. వృషభరాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. అష్టమ లాభాధిపతి గురుడు మంచి స్థానంలో ఉండడం చేత జీవితంలో ఈ సంవత్సరం వీరికి యోగవత్తరంగా ఉంటుంది. ఆనందాన్ని పొందుతారు. కొన్ని అపనిందలు వచ్చినా అవి దూది పింజాల్లా మరలా తేలిపోతాయి. అలాగే కుటుంబంలో కొద్దిగా స్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకి మంచి యోగం, చక్కనైన అధికారాలు పొందుతారు. రాజకీయ నాయకులకు అందరికీ అనుకూలంగా ఉంటుంది. చక్కనైన విజయాన్ని సాధిస్తారు. కళాకారులు మంచి గౌరవ మర్యాదలు పొందుతారు. వ్యాపారస్తులకి ధనలాభం బాగుంటుంది. విద్యార్థులు సామాన్య ఫలితాలు పొందుతారు. శ్రద్ధ పెట్టి చదవాలి. వ్యవసాయదారులకి పంటలన్నీ లాభిస్తాయి. మంచి దిగుబడి వస్తుంది. ఈ సంవత్సరం వృషభరాశి స్త్రీలకి అనుకూలంగా ఉంటుంది. విలువైన వస్తు సామగ్రిని పొందగలుగుతారు. మొత్తం మీద మంగళవార నియమాన్ని, ఆంజనేయ ఆరాధన చేయడం వల్ల వృషభరాశి వారికి ఇంకా శుభ ఫలితాలు కనబడుతున్నాయి. ఇక మిథున రాశి ఫలితాలు. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర మొత్తం 4 పాదాలు, పునర్వసు మొదటి 3 పాదాల వారికి ఈ మిథున రాశి వర్తిస్తుంది. కా, కీ, కూ, ఖం, గచ్చ, కే, కో, హ అనే అక్షరాలతో పేరు ప్రారంభమయ్యేవారు మిథున రాశిని అన్వయించుకోవాలి. మిథున రాశి వారి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. వీరికి ఈ సంవత్సరం శని, కుజ, రాహు బలం చాలా బాగుంది. భార్యాభర్తల మాట ఒకటిగా సాగుతూ ఉంటుంది. గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి. నూతన బాంధవ్యాలు కలుగుతాయి. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. కొద్దిగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఉద్యోగస్తులకి అనుకూలమైన కాలం. రాజకీయ నాయకులకు కూడా వారు కోరినటువంటి పదవులు పొందేటువంటి కాలం. కళాకారులకి గౌరవ మర్యాదలు బాగుంటాయి. అలాగే వ్యాపారస్తులకి యోగకాలం. విద్యార్థులు చక్కటి ఉత్తీర్ణత పొందుతారు. వ్యవసాయదారులకి 2 పంటలు లాభిస్తాయి. స్త్రీలకి ఈ సంవత్సరం మిథున రాశి వారికి మహోన్నత కాలంగా ఉంటుంది అని చెబుతున్నారు. మొత్తం మీద నరఘోష అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి శివారాధన, రుద్రాభిషేకం జరుపుకోవడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలు పొందే అవకాశం. ఇక కర్కాటక రాశి వారి ఫలితాలు. కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. కర్కాటక రాశి వారికి కూడా గ్రహబలం అంతా యోగ్యంగా కనబడుతూ ఉన్నది. అలాగే కర్కాటక రాశి వారికి చక్కనైనటువంటి యోగకాలం. కొద్దిగా శనీశ్వరుడికి తైలాభిషేకాదులు జరుపుకోవడం వల్ల
మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. సింహరాశి మఖ 4 పాదాలు, పొబ్బ మొత్తం 4 పాదాలు, ఉత్తర మొదటి పాదం వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. వీరికి కూడా గురుడు ద్వాదశంలో ఉండడం ఒక ప్రధానమైనటువంటి బలంగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద రాజపూజ్యత బాగుంది. అలాగే కొద్దిగా ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ దైవబలం వల్ల అన్నీ కూడా ఎదుర్కొంటారు. వ్యాపార వ్యవసాయ కళాకారులకి మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. స్త్రీలకి కొద్దిగా అనుకూలత తక్కువ. అలాగే కన్యారాశి ఫలితాలు. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త మొత్తం 4 పాదాలు, చిత్త మొదటి 2 పాదాల వారికి కన్యారాశి వర్తిస్తుంది. కన్యారాశి వారి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. వీరికి కూడా ఈ సంవత్సరం ఖర్చులు అధికంగా ఉంటాయి. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనుకోని విరోధాలు ఏర్పడతాయి. కొద్దిగా దైవస్మరణం చేస్తూ ఉండాలి. అలాగే వ్యాపారస్తులకి, కళాకారులకి, విద్యార్థులకి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఈ సంవత్సరాన్ని గడపాలి. మంగళవార గురువార నియమాలు పాటించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇక తులారాశి వారి ఫలితాలు. చిత్త 3, 4 పాదాలు, స్వాతి మొత్తం 4 పాదాలు, విశాఖ మొదటి 3 పాదాల వాళ్ళకి తులారాశి ఆదాయం 5 తులారాశి వారికి, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. వీరికి కూడా దైవబలం హెచ్చుగా ఉంది. ఈ సంవత్సరం అంతా బాగుంటుంది. అన్ని విధాలా యోగ్యంగా ఉంటుంది. అన్ని మనస్సులో ఉన్నటువంటి కోరికల యొక్క ఫలితాలన్నీ పొందగలుగుతారు. దైవానుకూలం చాలా బాగుంది. వృశ్చిక రాశి వారికి విశాఖ 4, అనురాధ మొత్తం 4, జ్యేష్ఠ మొత్తం 4 పాదాలు వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. వీరికి కూడా ఈ సంవత్సరం రాహుకేతువులు బలంగా ఉండడం వల్ల వారు అనుకున్నదల్లా సాధిస్తారు. భూగృహాలన్నీ ఏర్పడతాయి. చక్కనైన మంచి ఫలితాలు పొందుతారు. అలాగే ఈ సంవత్సరం ధనస్సు రాశి వారి ఫలితాలు. ఆదాయం 14, వ్యయం 11, మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ మొదటి పాదం, ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ఇది ధనురాశి వారి యొక్క ఫలితాలు. వారికి కూడా ఈ సంవత్సరం చక్కనైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. విద్యార్థులకు గురుబలం బాగుంది. అనుకున్నది సాధిస్తారు. ఇక మకర రాశి ఫలితాలు. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అలాగే శ్రవణం మొత్తం 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలకి మకర రాశి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 6. వీరికి గురుడు సప్తమంలో ఉండడం వల్ల శుభ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు బాగుంటుంది. కళాకారులు, రాజకీయ నాయకులు, వ్యాపారులు మిశ్రమ ఫలితాలు పొందుతారు. విద్యార్థులకి చదువు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. స్త్రీలకి శనీశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండడం చేత కుటుంబంలో మంచి ఆదరణ పొందుతారు. ఇక కుంభరాశి ఫలితాలు. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం మొత్తం 4 పాదాలు, పూర్వభాద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. వీరికి కూడా ఈ సంవత్సరం అనుకూలమైన కాలంగా చెప్పబడుతూ ఉన్నది. అందువల్ల మంచి శుభ ఫలితాలు పొందారు. స్త్రీలకు కూడా విశేషమైన యోగకాలం. చివరిగా మీనరాశి వారి యొక్క ఫలితాలు. మీనరాశికి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర మొత్తం 4 పాదాలు, రేవతి మొత్తం 4 పాదాల వారికి మీనరాశి వర్తిస్తుంది. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. మీనరాశి వారికి జన్మశని వల్ల కొద్దిగా ఇబ్బందులు ఉన్నప్పటికీ మిగతా గ్రహముల యొక్క బలం చేత అనుకున్నది సాధించగలుగుతారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. మొత్తానికి మీనరాశి వారికి సంవత్సరం యోగకాలం. శనివార గురువార నియమాలు పాటించడం వల్ల ఆందోళనలన్నీ తీరి సుఖంగా ఉంటారు అని. మొత్తం మీద ఇప్పుడు చెప్పబడినవన్నీ గోచార ఫలితాలు. ఈ సంవత్సరంలో ఈ గ్రహముల యొక్క గతుల రీత్యా చెప్పబడింది. గోచార ఫలితం కాకుండా ఎవరికి వారికి పుట్టిన సమయాన్ని బట్టి జాతక ఫలితాలు వేరే ఉంటాయి. అయినా ఇవన్నీ కూడా దైవానుగ్రహం ఉన్నటువంటి వారికి ఏ ఇబ్బందులు ఉండవు అని. ఏదో ఇవాళ ఈ పంచాంగ శ్రవణం శుభ ఫలితాలను ఇచ్చేదిగా వినడం వల్లే మనకి అనేక ఫలితాలు ఉన్నాయి కాబట్టి అనుకోవడం తప్ప ఆందోళన చెందడానికి కాదు. కాబట్టి సకల దేవతల ఆదిత్య, అంబిక, విష్ణు, గణనాథ, మహేశ్వర పంచాయతన దేవతల అనుగ్రహం చేత సర్వులకు, సర్వజనులకు ఈ పరాభవనామ సంవత్సరంలో
అమ్మవారి యొక్క విశేష కృప మీ అందరి మీద ఉండి ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలు పొందుతూ ప్రజలందరూ స్వపరిపాలనతో న్యాయబద్ధమైన జీవనతో ధర్మబద్ధమైన జీవనతో సుఖశాంతులతో ఉండాలి అని ఆశీర్వచనం చేస్తూ ఈ పంచాంగ శ్రవణాన్ని ముగిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం సర్వే జనా సుఖినో భవంతు. అదే కాదు, అందరూ బాగుండాలి. అందువల్ల ఈ రోజు మనం చూస్తున్నాం భారతదేశానికి అన్ని దేశాలు ఎంత విలువిస్తుందో అన్ని విషయాలు తెలియజేసినటువంటి మరి పంచాంగ శ్రవణాన్ని అందించినటువంటి పోలీస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక మీదకి విశ్వనాథ్ రాజు గారిని తర్వాత సీతారామరాజు గారిని ఇచ్చేసి వారిని గౌరవించవలసిందిగా కోరుతున్నాను. చైతన్య శర్మ గారి వారిని కూడా అభినందించుకుంటున్నాం. ఇప్పుడు ఈ కరతాళ ధ్వనుల మధ్య